సో యానిమే ఫ్యాన్స్ రీసెంట్గా బాగా ఎక్కువైపోయారు. సో కాబట్టి యానిమేస్ అందరూ హెవీగా చూస్తున్నారు అండ్ అందరికీ కూడా ఫ్రీక్వెంట్గా రైజ్ అయ్యే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒక యానిమే ఎపిసోడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక యానిమే ఎపిసోడ్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు, లేకపోతే ఒక యానిమే ఇంత టైం తీసుకుంటుంది కదా ప్రతి సీజన్కి ఎందుకు అని చాలామందికి డౌట్ అయితే రైజ్ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ఈ వీడియోతో ముందుకు వచ్చాను. ఈ వీడియోలో చూసుకుంటే ఒక యానిమే ఎపిసోడ్ చేయడానికి అయ్యే ఖర్చు ఏంటి, ఆర్ ఒక సీజన్ చేయడానికి ఖర్చు ఏంటి, ఆరు ఒక యానిమే ఎపిసోడ్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు, అసలు ఒక యానిమే ఎలా చేస్తారు అంటే బిహైండ్ ద ప్రాసెస్ ఏంటనేది నేను క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, యానిమే ఫ్యాన్స్కి చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఇది అసలు సాధ్యమే కాదు వీడియోస్ చేయడం, ఎక్కువ వ్యూస్ రాకపోతే. బికాస్ దీస్ ఆర్ టైమ్ టేకింగ్ వీడియోస్, కష్టపడాలంటే సపోర్ట్ ఉండాలి. అండ్ నేను నెక్స్ట్ అసలు మాంగా ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందని చెప్పి ఒక 3 పార్ట్స్ కింద ఒక పెద్ద 30 మినిట్స్ పైన ఉండే వీడియో అయితే ప్లాన్ చేస్తున్నా. ఆ వీడియో కావాలో లేదో కూడా కింద కామెంట్స్లో తెలపండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంట్లో అన్ని చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తాను. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఏం చూస్తున్నారు ఏంటని చెప్పి. సో వాటిలో చాప్టర్ 1, అసలు యానిమే చేయాలని ఎవరు నిర్ణయిస్తారు. చాలా మంది అనుకుంటారు మాంగా హిట్ అయిందంటే వెంటనే స్టూడియో దగ్గరికి వెళ్ళిపోద్ది, యానిమే వచ్చేస్తుందని. అసలు అది ప్రాసెసే కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాంగాని యానిమే కింద తీసుకొని రావాలంటే మెయిన్గా జరిగేది ఏంటంటే, పబ్లిషర్స్ కొంతమంది కంపెనీలని పిలిచి వాళ్ళతో పాటు డిస్కస్ చేసి వాళ్ళు ఓకే అంటే కొనుక్కుంటే యానిమే రైట్స్ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఒక ప్రొడక్షన్ కమిటీ అనేది క్రియేట్ అవుతుంది చాలా కంపెనీలు కలిసి. సో ఆ ప్రొడక్షన్ కమిటీ ఏంటంటే, ఒక మాంగాకి యానిమే చేస్తే ప్రాఫిట్ వస్తుందా లేదా, ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేసుకొని వాళ్ళు మాంగా సేల్స్, ఫ్యాన్ బేస్, మర్చెంటైజ్ అవకాశాలు వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసుకుంటారనమాట. ఆ తర్వాతే వీళ్ళు యానిమేని తీసుకుని రావడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఆ తర్వాత వచ్చేదే మనకి చాప్టర్ 2, స్టూడియోకి పని ఎలా వస్తుంది. సో ఇప్పుడు కొన్ని స్టూడియోస్ డైరెక్ట్ యానిమేని కొనుక్కున్నా, బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఒక యానిమే ప్రాజెక్ట్కి యానిమే ప్రొడక్షన్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి స్టూడియోస్ని అయితే పిలుస్తారు. కొన్ని స్టూడియోస్ని పిలిచి వాళ్ళతో అయితే డిస్కషన్ పెడతారనమాట. లైక్ ఏ స్టూడియో దగ్గర ఎక్కువ టైం ఉంది, మేము ఇప్పుడు ఈ పర్టికులర్ యానిమే రేపు కగురాబాచి వస్తుంది. సో కగురాబాచికి అటెండ్ అయిన స్టూడియోస్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పేర్లు చెప్తా. సో సివై గేమ్స్ పిక్చర్స్ ఇప్పుడు చేసేది అదేనమాట, కగురాబాచి అని. ఆర్ లేకపోతే స్టూడియో మప్పా కూడా వెళ్ళింది. అట్ ద సేమ్ టైం బోన్స్ కూడా వెళ్ళిందంట. అండ్ అంతేకాకుండా ఇంకో 2-3 పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ కమిటీతో కలిసి కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు ప్రొడక్షన్ కమిటీ అయితే వాళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. మీ దగ్గర ఎంత టైం ఉంది, మాకు ఈ టైంలోపు ఒక సీజన్ రిలీజ్ అవ్వాలి, ఇలాగా కొన్ని సీజన్స్ ఇలా రిలీజ్ అవ్వాలి అని చెప్పి. స్టాఫ్ ఉందా, ఓకే మాకు యానిమేషన్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఎలా ఉండాలని చెప్పి డెడ్ లైన్ మీట్ చేయగలరా మీరు. సో ఇవన్నీ స్టూడియోస్ని అయితే అడుగుతారనమాట. స్టూడియో కూడా కొన్ని కొటేషన్స్ అయితే ఇస్తుంది. మా దగ్గర ఇంత ఉంది, మాకు ఇంత బడ్జెట్ కావాలి, ఇంత స్టాఫ్ని ఇస్తాం, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం, అండ్ ఈ టైంలోపు ఇన్ని ఎపిసోడ్లు ఇవ్వగలం అని అయితే స్టూడియోస్ కోట్ చేస్తాయన్నమాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రొడక్షన్ కమిటీ డిసైడ్ అవుతుంది, ఓకే ఈ స్టూడియోస్ ఎలా ఉన్నాయి, మనకి ఇది నచ్చింది అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత స్టాఫ్ ఏది బాగుంటుంది అన్నీ చూసుకొని ఆ తర్వాత స్టూడియో సెలెక్ట్ చేస్తారనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఎపిసోడ్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వీటన్నిటిని అయితే డిసైడ్ చేసుకొని ఫైనల్లీ ఎపిసోడ్ తయారు చేయడంలోకి పట్టాలు ఎక్కిస్తారు. అండ్ అక్కడ ఎక్కేటప్పుడే వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయ్యేదే మనకి చాప్టర్ 3 డైరెక్టర్ ఎవరు, అసలు డైరెక్టర్ ఏం చేస్తారు సెలెక్ట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఫస్ట్ డైరెక్టర్ని అయితే హైర్ చేస్తారనమాట. హైర్ చేసిన తర్వాత డైరెక్టరు ఫస్ట్ చెప్తాడు, లైక్ ఇప్పుడు ఈ స్టోరీని ఎలా చూపించాలి, ఏ సీన్ని ఎలా చూపించాలి, లైక్ ఏ ఫ్లో ఎంత ఉండాలి, స్లోగా ఉండాలా, ఈ ఫైట్ ఫాస్ట్గా ఉండాలా లేదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు రావాలి, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి, వాటన్నిటిని డైరెక్టర్ నిర్ణయిస్తాడు అనమాట. సో అంటే మనం చూసే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక డైరెక్టర్ విజనే, తను అనుకున్న దాన్ని చూపిస్తాడు అనమాట. ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది చాప్టర్ 4, స్క్రిప్ట్ రైటింగ్. ఇప్పుడు అసలు ఎపిసోడ్ రాయడం మొదలవుతుంది. మాంగా చాప్టర్ని అలాగే కాపీ పేస్ట్ ఎవరు చేయరు. ఒక ఎపిసోడ్కి ఎంత కంటెంట్ సరిపోతుందో చూసి స్క్రిప్ట్ రైటర్ కొత్తగా స్క్రీన్ ప్లే అయితే తయారు చేస్తారనమాట. ఎక్కడ డైలాగ్ తగ్గించాలి, ఎక్కడ కొత్త సీన్ యాడ్ చేయాలి, ఎక్కడ క్లిఫ్ హ్యాంగర్ పెట్టాలి అని ఇక్కడే మొత్తం నిర్ణయిస్తారనమాట స్క్రిప్ట్ రైటర్స్ చూసుకుంటే. కొన్నిసార్లు మాంగాలో 2 చాప్టర్స్ని ఒకే ఎపిసోడ్లో పెడతారు. కొన్నిసార్లు 3-4 చాప్టర్లు కూడా పెట్టేస్తారు ఎక్కువ ఫైట్లు ఉంటే. లేదు బాగా డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఒకే చాప్టర్ ఒకే ఎపిసోడ్లో అయితే పెట్టేస్తారు.
సో ఇలాగా ఏదేది పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మొత్తం ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్లో నిర్ణయిస్తారనమాట. ఎందుకంటే అదే స్టోరీ పేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేదే చాప్టర్ 5 స్టోరీ బోర్డింగ్. సో అలాగా స్క్రిప్ట్ రైటింగ్ అంతా ఒక ఎపిసోడ్కి అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని పిక్చర్స్గా మార్చే స్టేజ్ వస్తుంది. దాన్నే స్టోరీ బోర్డ్ అంటారు. ఇది యానిమేకి బ్లూ ప్రింట్ లాగా. బ్లూ ప్రింట్, లిటరల్ బ్లూ ప్రింట్. ప్రతి సీన్ ఎలా కల్పించాలని మొత్తం స్టోరీ బోర్డింగ్ అయితే రాస్తారు. క్యారెక్టర్స్ ఎక్కడ నిలబడాలి, కెమెరా ఏ యాంగిల్లో డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, డైలాగ్ చెప్పేటప్పుడు ఫేస్ క్లోజప్ ఉండాలా లేదా దూరంగా పెట్టాలా, అన్ని స్టోరీ బోర్డులో స్కెచ్ల రూపంలో వేస్తారనమాట. సో వేసి ఈ స్టేజ్లో మొత్తం ఎపిసోడ్ పేపర్ మీద కనిపించడం మొదలవుతుంది. స్టోరీ బోర్డు పర్ఫెక్ట్ అయితే తర్వాత అంతా ఓకే అనుకుంటే యానిమేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా సాగుతుంది. అండ్ ఆ తర్వాతే మనకి యానిమేషన్ ప్రాసెస్లోకి దిగుతారు. అదే చాప్టర్ 6 కీ యానిమేషన్. సో ఇప్పుడు స్టోరీ బోర్డింగ్ ఓకే అయిపోయింది, డైరెక్టర్ ఓకే అన్నాడు, స్క్రిప్ట్ రైటింగ్ అంతా ఓకే అయిపోయింది. ఇక వాళ్ళు కీ యానిమేషన్లోకి దిగుతారు. ఇది యానిమే ప్రొడక్షన్లో అత్యంత ముఖ్యమైన స్టెప్. ఒక్కసారి ఒక క్యారెక్టర్ చేతిని పైకెత్తుతున్నాడు అని అనుకోండి, ఆ మోషన్లో 100 డ్రాయింగ్స్ ఉండొచ్చు మనకి. సో కానీ వాటన్నిటినీ ఒకే ఆర్టిస్ట్ గీయడు. సో ముందుగా కీ యానిమేటర్ ఉంటారు. ఆ మూమెంట్స్లో ముఖ్యమైన పోజెస్ మాత్రం డ్రా చేస్తారు. కీ యానిమేటర్ అంటే నేను చాలాసార్లు మీకు చాలామంది గురించి చెప్పాను. లైక్ యుటపోన్ ద గ్రేటెస్ట్ ఆయన అనమాట. ఆయన కీ యానిమేటరే. సో ఇలాగా కీ యానిమేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక పోజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ నరుటోని తీసుకుందాం. సో నరుటో ఫస్ట్ కింద చేయబెట్టాడు, ఆ తర్వాత ఆ చేతిని పైకి ఎత్తి హ్యాండ్ వేవ్ చేశాడు ఒక క్యారెక్టర్ వైపు. సో వేవ్ చేసినప్పుడు కింద నుంచి పైకి లేసే ప్రాసెస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 3 లేదా 4 డ్రాయింగ్స్ కీ యానిమేటర్ గీస్తాడు. లైక్ కింద ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు గీసి వీటినే కీ ఫ్రేమ్స్ అంటారు. సో ఈ కీ ఫ్రేమ్స్ మొత్తాన్ని యానిమేషన్కి ఫౌండేషన్ అనమాట. సో ఈ 3 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్గా తను గీసాడంటే ఆ కీ యానిమేటర్ గీసి ఇస్తే ఆ తర్వాత వాటిని మిగతా ప్రాసెస్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది ప్రాపర్గా. సో అందుకే కీ యానిమేటర్ ఉంటే ఫైట్ సీన్స్, పర్ఫెక్ట్ కీ యానిమేటర్ ఉంటే ఫైట్ సీన్స్ అన్నీ అద్దరిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు మనం చాప్టర్ 7లోకి ఎంటర్ అవుతున్నాం, ఇన్ బిట్వీన్ యానిమేషన్. సో ఇదే కీ యానిమేటర్ చేసిన పని తర్వాత మొదలయ్యేదే ఇన్ బిట్వీన్ యానిమేషన్ అనమాట. ఇప్పుడు ఇంకొక టీం అయితే పని మొదలు పెడుతుంది. వాళ్ళను ఇన్ బిట్వీన్ యానిమేటర్స్ అంటారు. కీ ఫ్రేమ్స్ మధ్యలో ఉన్న అన్ని మూమెంట్స్ని వీళ్ళే డ్రా చేస్తారు. అంటే ఇప్పుడు కింద చేతి నుంచి మిడిల్ చేతి వరకు 2 డ్రాయింగ్స్ ఉన్నాయి. సో ఈ 2 డ్రాయింగ్స్ మధ్యలో ఇంకొక 4-5 డ్రాయింగ్స్ ఈజీగా గీయాలి, ఆ చేతిని మూవ్ చేస్తున్నట్టు స్మూత్గా కనిపించాలంటే. సో కాబట్టి వాటిని ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్ అంటారు. దీనికి సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆ మధ్యలో ఫ్రేమ్ని, కింద ఉన్న ఫ్రేమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మూమెంట్ని అయితే ప్రాపర్గా గీస్తారనమాట. సో చేతి కొంచెం కదలడం, జుట్టు ఊగడం, బట్టలు కదలడం, ఇవన్నీ ఈ టీమే న్యాచురల్గా కనిపిస్తాయి. వీళ్ళు లేకపోతే యానిమేషన్ చాలా జర్కీగా కనిపిస్తుంది. అంటే మనం స్క్రీన్ మీద చూసే స్మూత్ యానిమేషన్ వెనకాల వేలాది డ్రాయింగ్స్ ఉంటాయి, అది వీళ్ళే గీసేది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పటికీ. ఆ తర్వాత చాప్టర్ 8 వస్తుంది, క్లీనప్ అండ్ కలరింగ్. ఇప్పుడు వరకు ఉన్న డ్రాయింగ్స్ అన్నీ రఫ్ స్కెచెస్ మాత్రమే. ఇప్పుడు వాటిని క్లీన్ చేస్తారు, అంటే గీతలు సరిగ్గా వేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత క్యారెక్టర్ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా ప్రతి ఫ్రేమ్ని పాలిష్ చేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు మీకు చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళంతా గీసిన దాంట్లో రఫ్ స్కెచెస్ ఉంటాయి. లైక్ ఇంకా ఎక్స్ట్రా లైన్స్ ఉండడం, అంతేకాకుండా స్కెచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా రఫ్గా ఉంటాయి ఎడ్జెస్. అట్ ద సేమ్ టైం ఐస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ చాలా డిఫరెంట్గా రఫ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్లీనప్ వాళ్ళు గీసిన ఆ స్కెచెస్ అన్నీ తీసుకొని నీట్గా పేపర్ ఆర్ డిజిటల్ మీద నీట్ స్కెచెస్ తోటి అసలు ఎగ్జాక్ట్గా దింపేస్తారనమాట. సో వీటినే మనకి ప్రాపర్గా క్లీనప్ చేసే టీం అంటారు. అలా దింపేసి వాళ్ళు మొత్తం ప్రతి ఫ్రేమ్ని గీసి ఇచ్చిన తర్వాత కలరింగ్ డిపార్ట్మెంట్కి అయితే పంపిస్తారు. ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ముందే కలర్ గైడింగ్ అయితే ఉంటుంది. కలర్ గైడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట యానిమేషన్ ఇండస్ట్రీలో. ఉదాహరణకు చెప్పాలంటే నరుటో జాకెట్ ఏ కలర్, ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా. సో ఆ ఆరెంజ్ కలర్ అంటే జస్ట్ ఆరెంజ్ కాదు, దాంట్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. సో నరుటో జాకెట్ ఈ ఆరెంజ్ షేడ్లో ఉండాలని వాళ్ళైతే కలర్ గైడ్ ఇస్తారు. సో ఎగ్జాక్ట్గా అదే కలర్లో ప్రతి ఎపిసోడ్ ఉండాలి. అందుకే మీరు చూసుకుంటే ప్రతి ఎపిసోడ్లో కూడా సేమ్ కలర్స్ ఉంటాయి. బిల్డింగ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్స్ అయినా, క్యారెక్టర్స్ అయినా, ఏదైనా కూడా కలర్ గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కలర్ గైడ్ తోటే వీళ్ళు పర్ఫెక్ట్గా అయితే గీయగలుగుతారనమాట. సో ఇక్కడ మనకి ప్రాపర్ కలరింగ్స్ అండ్ ప్రాపర్ క్లీనప్ అయితే జరుగుతుంది. ఇక దీని తర్వాత వచ్చేదే చాప్టర్ 9 బ్యాక్గ్రౌండ్ ఆర్ట్. సో క్యారెక్టర్స్ మాత్రం ఉంటే ఎపిసోడ్ బాగుండదు కదా, వాళ్ళు ఉండే ప్రపంచం కూడా అందంగా కనిపించాలి.
అందుకే ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు పనిచేస్తారు సపరేట్గా. లైక్ బిల్డింగ్స్, స్కూల్స్, ఫారెస్ట్లు, విలేజెస్, సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివన్నీ ప్రతి లొకేషన్ని విడిగా పెయింట్ చేస్తారు. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ డిజిటల్ పెయింటింగ్ ఉంటాయి, కొన్ని 3D మోడల్స్ ఉంటాయి, కొన్ని పూర్తిగా హ్యాండ్ పెయింటెడ్ స్టైల్స్లో కూడా ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం క్యారెక్టర్స్ని మాత్రమే చూస్తాం, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ దానికి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో 2D యానిమేషన్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, నార్మల్ 2D స్టఫ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి కొన్ని మెయిన్ బిల్డింగ్స్ అన్నీ CGI చేయడం అలాంటివి మొదలు పెడతారు. సో ఇప్పుడు మనం చాప్టర్ 10కి వెళ్దాం, CGI అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్. ఈ రోజుల్లో డిజిటల్ బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రతి యానిమేలో మనకి CGI ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లోనో కొన్ని కొన్ని మూమెంట్స్లోనో వాటిల్లో. సో అన్ని ఎపిసోడ్లు కాదు, బట్ మ్యాక్సిమం. సో వాటిల్లో చూసుకుంటే కార్స్, క్రౌడ్స్, బిల్డింగ్స్, కాంప్లెక్స్ కెమెరా మూమెంట్స్, వీటిని కొన్ని మాన్స్టర్స్ని CGI అయితే ఉపయోగిస్తున్నారనమాట. దాంతోపాటు స్పెషల్ ఎఫెక్ట్స్ టీము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైరు, స్మోకు, రెయిన్, లైట్నింగ్, మ్యాజిక్ పవర్స్, ఎక్స్ప్లోషన్స్ ఇలాంటివన్నిటిని ఎఫెక్ట్స్ అంటారు. వాటిని వీళ్ళే యాడ్ చేస్తారు, సపరేట్ టీము. సో అందుకే కొన్ని సీన్స్ చూసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. లైక్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక రఫ్ స్కెచ్ గీసి ఇచ్చి ఎలా ఎక్స్ప్లోషన్ ఉండాలని చెప్తే దానికి వీళ్ళే ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఒక ప్రాపర్ లైటింగ్ అయితే తీసుకొస్తారనమాట. అప్పుడు అది చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం చాప్టర్ 11 చూడబోతున్నాం, వాయిస్ యాక్టింగ్. ఇప్పటి వరకు క్యారెక్టర్స్ మాట్లాడలేదు, ఇప్పుడు వాళ్ళకి ప్రాణం పోసే సమయం. వాయిస్ యాక్టర్స్ స్టూడియోస్కి వచ్చి డైలాగ్స్ రికార్డ్ చేస్తారు. చాలామంది అనుకుంటారు ముందు వాయిస్ రికార్డ్ చేసి తర్వాత యానిమేషన్ చేస్తారని. చాలాసార్లు రఫ్ యానిమేషన్ చేసుకుంటూ కూడా రికార్డింగ్ జరుగుతుంది. ఒక మంచి వాయిస్ యాక్టరు కేవలం డైలాగ్ మాత్రమే కాదు, ఈ క్యారెక్టర్ ఎమోషన్ కూడా ప్రేక్షకులకి ఫీల్ అయ్యేలా చేస్తాడు. అందుకే మనకి కొన్ని డైలాగ్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే వాయిస్ యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ వాయిస్ యాక్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లిప్ సింక్ చేసుకుంటారు కొన్ని మెజారిటీ సీన్స్లో చూసుకుంటే. అందుకనే ఆ మూమెంట్ ఏదైతే లిప్ మూమెంట్ యానిమేషన్ ఉంటుందో వాయిస్ యాక్టింగ్ అయ్యే వరకు ఆపుతారు, ఎస్పెషల్లీ క్లోజ్అప్ షాట్స్ ఆర్ లేకపోతే మెయిన్ థింగ్స్లో చూసుకుంటే. ఇక నెక్స్ట్ వచ్చేది చాప్టర్ 12, మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్. ఒక్కసారి మీ ఫేవరెట్ ఫైట్ సీన్ని మ్యూజిక్ లేకుండా ఊహించుకోండి, లేదా ఎఫెక్ట్స్ మ్యూజిక్ ఎస్ఎఫ్ఎక్స్ లేకపోతే ఊహించుకోండి, అంత ఇంపాక్ట్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్ లైక్ ఫుట్ స్టెప్స్, స్వాడ్ సౌండ్స్, ఆరో విండ్ సౌండ్స్, నరుటోలో ఉండే మ్యాజిక్ సౌండ్స్, సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి చిన్న సౌండ్ని సౌండ్ టీము విడిగా తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ని సౌండ్ డిజైనింగ్ అయితే అంటారనమాట. దీంతో తోడు కంపోజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తయారు చేస్తారు, అదే సీన్స్ని ఎమోషనల్గా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ వల్లే సీన్ లెజెండరీగా మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్ కూడా చూసుకుంటే. ఇంకా ఇప్పుడు మనం అసలు యానిమే ఎపిసోడ్ చేసే ప్రాసెస్ అంతా తెలుసుకున్నాం. సో ఇవన్నమాట టోటల్ ఈ 12 చాప్టర్స్. వీటిల్లో యానిమే ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి, అంటే యానిమే చేయడానికి ఏమేమి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఒక యానిమే ఎపిసోడ్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు. సో మీకు అర్థమైంది కదా, కొన్ని వందలాది మంది యానిమేటర్స్ ఉంటారు, దాంట్లో వాయిస్ ఆర్టిస్టులని, డిఫరెంట్ టీమ్స్ అని ఇంతమంది కలిసి కూర్చొని ఒక ఎపిసోడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చాప్టర్ 13లోకి వెళ్దాం. ఒక ఎపిసోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? చాలామంది ఒక ఎపిసోడ్ వారం రోజుల్లో తయారవుతుంది అనుకుంటారు, కానీ నిజానికి ఒక ఎపిసోడ్కి ప్లానింగ్, స్టోరీ బోర్డింగ్, యానిమేషన్, వాయిస్ రికార్డింగ్, కలరింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కలిపి నెలల తరబడి పని జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా టీవీలో ప్రతి వారం ఎపిసోడ్ రావడానికంటే ముందే స్టూడియో ఒక ఎపిసోడ్ పూర్తయ్యాక తర్వాతది మొదలు పెట్టదు. ఇక్కడ చూసుకుంటే ఒకేసారి చాలా ఎపిసోడ్స్ వేరు స్టేజెస్లో ఉంటాయి. కొన్ని మొత్తానికే కంప్లీట్ చేసేయచ్చు. కొన్ని చూసుకుంటే ఒక ఎపిసోడ్ స్టోరీ బోర్డింగ్ స్టేజ్లో ఉండొచ్చు, మరొకటి యానిమేషన్లో ఉండొచ్చు, మరొకటి వాయిస్ రికార్డింగ్లో, మరొకటి ఫైనల్ ఎడిటింగ్లో. అంటే ప్రొడక్షన్ ఒక పెద్ద అసెంబ్లీ లైనప్గా నడుస్తుంది. సో ఎపిసోడ్స్ అన్నీ రెడీ చేసుకుంటూ స్లోగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా జరుగుతుంది వర్క్. ఒకేసారి అన్నీ రిలీజ్ అయిపోవు. రిలీజ్ అయ్యాయంటే ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయినట్టు, లేదా టీవీలో టెలికాస్ట్ అవుతాయంటే వారం చేయరు, ముందే రెడీ అయి ఉంటే వాటి స్టేజెస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనకు వచ్చేదే చాప్టర్ 14. సో క్వాలిటీ ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందని కొంతమంది గమనిస్తారు. మీరు గమనించినప్పుడు మీకు అర్థమవుతుంది, లైక్ కొన్ని ఎపిసోడ్లు తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. దానికి డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే మీకు ఇక్కడ ప్లానింగ్ వల్ల కాదు, ఇక్కడ సింపుల్ థింగ్ ఉంటుంది. ఒక ఎపిసోడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంకొక ఎపిసోడ్ మీద కొంచెం తక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే చాలా స్టూడియోస్కి టైం తక్కువ ఉంటుంది. సో ఆ టైం తక్కువలో వాళ్ళు ఎలా ప్లానింగ్ చేసుకోవాలనేది ఉంటుంది. సో వాళ్ళ ప్లాన్ ఏముంటుందంటే ఇంపార్టెంట్ ఎపిసోడ్స్కి ఎక్కువగా సమయం ఇచ్చి, ఎక్కువ కేర్ ఇచ్చి, మిగతా వాటికి కొంచెం తక్కువ ఇస్తారు. కాబట్టి యానిమేషన్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు టైం తక్కువ ఉందనుకుంటే అవుట్ సోర్స్ చేస్తారు. అవుట్ సోర్స్ అంటే వాళ్ళ స్టూడియో నుంచి బయటికి పంపిస్తారు.
బయటకు పంపించి వేరే స్టూడియోస్కి వర్క్ ఇస్తే వాళ్ళు చేసి వాళ్ళైతే తిరిగి పంపిస్తారు. అలాంటప్పుడు మీకు ఆర్ట్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోవడం, చాలా డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్లు అయితే చాలా ఉంటాయన్నమాట. దానివల్ల మీకు క్వాలిటీ చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చాప్టర్ 15 బడ్జెట్ ఎంత ఉంటుంది. ఎస్, ఫైనల్ది దీనికి వచ్చేసామన్నమాట. మీ అందరూ అడిగే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే ఒక ఎపిసోడ్కి ఎంత ఖర్చు అవుతుంది. దీనికి ఒక ఆన్సర్ ఉండదు. ఎందుకంటే యానిమేని బట్టి, స్టూడియోని బట్టి, క్వాలిటీని బట్టి బడ్జెట్ మారుతూ ఉంటుందన్నమాట. బట్ ఒక యావరేజ్ లెక్కలో చెప్పాలంటే మనకి అరౌండ్ $1.5 lakh అవ్వచ్చు. అంటే మన దగ్గర మన లెక్కలో చెప్పాలంటే ఈజీగా ఒక ₹1,00,00,000 దాకా అవుతుందన్నమాట ఒక ఎపిసోడ్ చేయడానికి. ఎస్, మీరు వింటుంది నిజమే. 1,00,00,000 నుంచి 2,00,00,000 మధ్యలో ఉంటుందన్నమాట మెజారిటీ ఆఫ్ ద పెద్ద పెద్ద యానిమేస్కి వాటన్నిటిగా చూసుకుంటే. అండ్ మరీ చిన్న యానిమేస్, రొమాంటిక్ యానిమేస్ వాటికి కూడా చూసుకుంటే అరౌండ్ 1 crore దాకే పర్ ఎపిసోడ్ అయితే పడుతుంది ఇక్కడ బడ్జెట్ చూసుకుంటే. అండ్ ఒకవేళ మనం ఒక సీజన్ లెక్కలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి ఒక యానిమేటర్ అనమాట. సో జపాన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒక యానిమేటర్ చెప్పిన మాటలు చెప్తాను చూడండి. సీజీ యానిమేటరు, ఈయన పేరు చూసుకుంటే మసామునే సకాకి అనమాట. సీజీ క్రియేటరు యానిమే ఇండస్ట్రీలో. అండ్ తను చెప్పిన దాని ప్రకారం ఒక 13 ఎపిసోడ్లు ఉండే యానిమే సీజన్ మాట్లాడుకుంటే, అంటే 12-13 ఎపిసోడ్లు ఉండే యానిమేని $250 million ఖర్చు అవుతుందని చెప్పి తను చెప్పారు. అంటే డాలర్స్లో చెప్పాలంటే 2 million. అండ్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అరౌండ్ 20 crores, అంటే 19 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటుంది. అండ్ తను క్లియర్గా చెప్పింది ఏంటంటే చాలా యానిమేస్ ఇంత ఎక్స్పెన్సివ్ అవుతాయని చెప్పము. ఇండస్ట్రీ చూసుకుంటే ఒక పెద్ద హిట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి సో వాటి గురించి రఫ్గా చెప్తున్నాను అని తను చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే కొన్ని చిన్న చిన్న రొమాంటిక్ యానిమేస్ ఉంటాయి, కొన్ని యానిమేషన్ తక్కువ ఉండే యానిమేషన్స్ ఉంటాయి. వాటికి చూసుకుంటే $2 million కాకపోయినా అరౌండ్ 1 million, 1.5 million అలా అవ్వచ్చు. దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఒక 10 కోట్ల దాకా అవుతుంది. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన చూసుకుంటే టకాయుకి నగట్ అని. తను చెప్పింది ఏంటంటే వాళ్ళ యానిమే ప్రొడక్షను, అంటే వాళ్ళ యానిమే ప్రొడక్షన్ 24 ఎపిసోడ్ల యానిమే ప్రొడక్షను $500 million ఖర్చు అయిందని చెప్పారు. అంటే $4 million. 4 million అంటే ఎగ్జాక్ట్లీ లైక్ అరౌండ్ 40 crores, అంటే 39 crores నుంచి 40 crores ఉండొచ్చు. సో ఇలాగ అవుతున్నాయని చెప్పి 24 ఎపిసోడ్స్కి అయితే తను చెప్పారనమాట. సో దీన్ని సెల్ చేయాలంటే వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ప్లాన్ చేయాలి, మర్చంటైజ్లు మార్చాలి, ఈవెంట్లు చేయాలని చెప్పి తనైతే చెప్పారు. ఇక ఆ తర్వాత మరొక వెటరన్ యానిమేటర్ చెప్పారు. ఏంటంటే షింజీ టకమత్సు ఆయన పేరు. ఆయన చూసుకుంటే చెప్పింది 150 నుంచి 200 million అవుతుందని చెప్పారు. లైక్ ఒక సీజన్కి ఒక 13 ఎపిసోడ్స్ అలా వాటికి. సో వాటికి చూసుకుంటే దీన్ని బట్టి కూడా మనకి అరౌండ్ ఒక 12 కోట్లు అలా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో తను అది చెప్పిన తర్వాత అన్న మాట ఏంటంటే సో దీన్ని తిరిగి రాబట్టాలంటే ఓన్లీ డిస్క్ సేల్స్, అంటే DVD, బ్లూరే సేల్స్ మాత్రమే మాకు సరిపోవు. అది హోప్లెస్ బిజినెస్ మోడల్ అనమాట. అండ్ అందుకే చాలా వరకు చూసుకుంటే లేట్ నైట్ యానిమేస్ అన్నీ చూసుకుంటే అలాగే అవుతున్నాయని చెప్పి తను చెప్పారు. లేట్ నైట్ వచ్చే వాటి వల్ల పెద్ద యూజ్ ఉండట్లేదని. సో ఇదన్నమాట యానిమే ఇండస్ట్రీలో ఎపిసోడ్ ఎంత కాస్ట్ అవుతుంది, లేకపోతే ఒక సీజన్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా తయారు చేస్తారని. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి ఈ వీడియో మీకు నచ్చితే కుదిరినంతవరకు షేర్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాయ్.